వ్యాప్తంగా అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసు ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో 3 రోజుల క్రితం సురేష్ అనే ఒక వ్యక్తి అనకాపల్లిలోని రాంబిల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక చోట బుద్ధ దర్శనం 9 తరగతి చదువుతున్నటువంటి 14 ఏళ్ల వయసున్నటువంటి ఒక చిన్న అమ్మాయిని హత్య చేయడం జరిగింది. అయితే కొంతకాలంగా ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తమ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సురేష్ని జైలు కూడా పంపించారు. అయితే జైలు నుంచి బెయిల్ ద్వారా బయటకు వచ్చిన సురేష్ ఆ అమ్మాయి మీద కక్ష పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఎవరు లేని సమయం చూసి ఆ అమ్మాయిని హత్య చేసి చంపేశాడు. హత్య చేసి చంపేసి పారిపోయాడు కూడా. అయితే హత్య చేసిన తర్వాత ఆ అమ్మాయి సోదరుడికి ఒక లేఖ ద్వారా కూడా ఆయన చెప్పడం జరిగింది. కక్ష పెంచుకున్నట్టుగా తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తన సోదరుని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎవరు కూడా తనతో మాట్లాడడం లేదు. సో ఈ రకంగా కక్ష పెంచుకున్నటువంటి సురేష్ ఆ అమ్మాయిని హత్య చేసినట్టుగా లేఖలో పొందుపరిచాడు. ఇక నిందితుడు సురేష్ కోసం 12 బృందాలుగా ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు. 3 రోజులు దాటినా ఇప్పటికీ ఇంకా ఆచూకీ లభించలేదు. ఏకంగా ప్రభుత్వం మొత్తం కూడా చాలా సీరియస్గా ఉంది. హోంమంత్రి వంగలపూడి అనిత కూడా పలుమార్లు పోలీసులతోని వాళ్ళ యొక్క విషయాలను తెలుసుకుంది, అప్డేట్స్ తెలుసుకుంది. అయినప్పటికీ కూడా పోలీసులు దానికి సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకసారి ఇక్కడ అనకాపల్లి జిల్లా పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. మీరు చూడొచ్చు, హత్య జరిగిన అనంతరం ముద్దాయి నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ మరియు నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిపిన వారికి 50,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వబడుతున్నట్టు కూడా అనకాపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ రాంబల్లి మండలం కొప్పుగుండుపాలెంలో గ్రామంలో మైనర్ బాలిక హత్య చేసిన ముద్దాయి వివరాలు అంటూ కూడా అందులో పొందుపరిచారు. మీకు గనక ఈ వ్యక్తి యొక్క ఆచూకీ, ఈ వ్యక్తి మీరు చూడొచ్చు, ఆర్టీ స్క్రీన్ పై మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో టీ-షర్ట్ నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీ-షర్ట్ మరియు నలుపు రంగు ట్రాక్ ప్యాంట్ వేసి ఆ నిందితుడు బయట తిరుగుతున్నట్టు తెలుస్తోంది. సో మీకు గనక ఈ ఆచూకీ లభిస్తే వెంటనే మీరు అనకాపల్లి పోలీస్ స్టేషన్ కానీ 100 చేసినా కూడా మీరు దానికి సంబంధించి సమాచారం ఆ వ్యక్తి యొక్క సమాచారాన్ని పోలీసులకు అందజేయవచ్చు. సురేష్ ఆచూకీ కోసం పోలీసులు 12 బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో రివార్డు కూడా ప్రకటించేశారు. 50,000 నగదుని బహుమతిగా ఇవ్వబోతున్నాం, ఆచూకీ దొరికితే కనుక మాకు సమాచారం ఇవ్వండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులకు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ ఎక్కడ అంటే సురేష్కి ఫోన్ లేకపోవడం. సురేష్కి కనుక ఫోన్ ఉంటే డెఫినెట్గా ట్రాక్ చేయడం జరిగేది. ఆయన లొకేషన్ తెలుసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి నిందితులు పట్టుకునేవారు. కానీ సురేష్కి ఫోన్ లేకపోవడం పోలీసులకి కేసును ఛేదించడంలో కష్టతరంగా మారింది. ఇక నిందితుడు వివరాలతో పోస్టర్లు కూడా అందించారు పోలీసులు. నిందితుడు ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. 9440796084. సుమారుగా 4 నెంబర్లు ఇవ్వడం జరిగింది. 9440961108, తర్వాత 9440904229, 738626255531. 4 నెంబర్లకు సంబంధించి పోస్టర్లు విడుదల చేశారు అనకాపల్లి పోలీసులు. పలు చోట్ల ఈ పోస్టర్లను కూడా అంటించారు. ఇక నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ బాధిత కుటుంబం డిమాండ్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. సో హోమ్ మినిస్టర్ అనిత కూడా దీని మీద రియాక్ట్ అయింది. ఒకసారి అనిత ఏం మాట్లాడారో చూద్దాం. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి బయటకు వచ్చిన కూడా పోలీసులకి
కొన్నిసార్లు వెనక పడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది, అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే గనక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుని అయితే డెఫినెట్ గా పట్టుకున్నారు. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ, విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత తీసుకుంటాం. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మాట్లాడుతూ చాలా సీరియస్ గా తీసుకున్నాము. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా తరచు నాతో మాట్లాడుతూ ఉన్నారు. విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఎస్పీ గారితో కూడా నేను తరచుగా మాట్లాడుతున్నాను, కేసు సంబంధించి అప్డేట్స్ కూడా తీసుకుంటున్నా అంటూ కూడా వంగలపూడి అనిత చెప్పడం జరిగింది. ఇక 3 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా నిందితుడిని పట్టుకోవడంలో పోలీస్ యంత్రాంగం ఇంకా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 12 బృందాలుగా వెళ్లి ఆచూకీ కోసం వాళ్ళు ఎత్తుకుతూనే ఉన్నారు. ఎస్, మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ శివరామకృష్ణ, సో ఏంటి 3 రోజులు కావస్తోంది. గతంలో చీరాల ఘటనకు సంబంధించి చాలా తొందరగానే పోలీసులు గుర్తించారు. ఇక్కడ సురేష్ విషయంలో ఏకంగా ఫోన్కు సంబంధించి ఫోన్ లేకపోవడమే ఆయన్ని పట్టుకోవడంలో విఫలయత్నం అవుతున్నారు పోలీసులు అంటూ తెలుస్తోంది. సో ఇప్పటికే వాళ్ళు ప్రకటించారు కూడా, పోస్టర్లు అంటించినట్టు తెలుస్తోంది. సో ఎవరి నుంచైనా సమాచారం వచ్చిందా? ఆచూకీ గుర్తించినట్టుగా ఎవరైనా చెప్పారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనోజ్, నిజంగా ఇక్కడ పోలీసులు అయితే ఒక 4-5 ఫోటోలతో ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. పోస్ట్ రిలీజ్ చేసి ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సురేష్ ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. 12 బృందాలుగా ఇప్పటికీ 4-5 రోజులు అయిపోతుంది, అయినా దొరకకపోవడంతో ఇది చాలా పెద్ద చర్చనీయమైంది. విశాఖ కానీ అనకాపల్లి కానీ అంతా దీనికోసమే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికొచ్చి పోలీసులు పట్టుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ అనిత, హోమ్ మినిస్టర్ అనిత ఎవరైతే ఉన్నారో ఆ పక్క మండలం అయిన రాంబల్లి, కొత్తగుండెపాలెంలో ఇది జరగడం అనేది ఇది చాలా విమర్శల పాలవుతుంది. ఏదేమైనా పోలీసులు అయితే 12 బృందాల కింద ఏర్పడే సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికొచ్చి ఎటువంటి క్లూ అయితే దొరకలేదు. అయితే నిందితుడు వాళ్ళ సోదరుడికి, అమ్మాయి సోదరుడికి ఈ ఒక లెటర్ అయితే లేఖ అయితే రాశారు. లేఖలో అయితే నేను కూడా చనిపోతాను అని చెప్పి ఒక లేఖలో రాయడం అయితే జరిగింది. ఈ విషయమై పోలీసులు అయితే ఆ లేఖ ఎక్కడ బయట పెట్టట్లేదు. నిజంగా నిందితుడు బతికే ఉన్నాడా, లేదంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయాడా, లేదంటే ఎక్కడైనా వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడా, ఇవన్నీ అన్ని అనుమానాలకు తావుతీస్తున్నాయి. ఏదేమైనా నిందితుడి కోసం 50,000 అయితే నజరానా అయితే ప్రకటించారు. ప్రధానంగా వీళ్ళు పోలీసులు అయితే 12 బృందాలుగా రేయి పగలనగా విస్తృతంగా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి మనోజ్. సో ఎటువంటి ఆచూకీ లభించింది? ఎందుకంటే పోస్టర్లు చాలా పెద్ద ఎత్తునే అక్కడెక్కడ వెలిసినట్టు తెలుస్తోంది. ఏకంగా బహిరంగంగా డిజిటల్లో కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. సో ఏ మూల నుంచి అయినా ఆయన ఆచూకీ లభించిందని కానీ, లేకుంటే ఆయన ఇక్కడ గుర్తించామని కానీ ఫోన్స్ వస్తున్నాయా?
ప్రస్తుతానికైతే ఏ ఫోను రావట్లేదు, ఎక్కడ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు, అసలు ఎవరికి ట్రేస్ అవుట్ అవ్వలేదు పర్సన్. సురేష్ అన్న నిందితుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు, అసలు బతికున్నాడా బతికలేడా. అలాగే పోలీసు వాళ్ళు అయితే మటుకి 4 నెంబర్లు అయితే ఇచ్చారు. 4 నెంబర్లు ఎవరికి ఎక్కడ సమాచారం దొరికినా వెంటనే ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి ఈ బిఎస్ఎన్ఎల్ నెంబర్స్, గవర్నమెంట్ ఫోన్ నెంబర్స్ అయితే, పోలీస్ డిపార్ట్మెంట్ నెంబర్స్ అయితే 4 నెంబర్లు ఇచ్చారు. 4 నెంబర్కి ఎటువంటి ఫోన్లు అయితే రాలేదు ప్రస్తుతానికి. అలా అని చెప్పి ఈ 12 బృందాలు కూడా విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఎక్కడ దొరికే పరిస్థితి అయితే లేదు మనోజ్. రైట్ శివరామకృష్ణ, ఇక ఓవరాల్గా అనకాపల్లికి సంబంధించినటువంటి మైనర్ బాలిక హత్య కేసు విషయంలో సంచలనం రేపుతోంది. 3 రోజులైనప్పటికీ నిందితుడు సురేష్ ఆచూకీ లభించకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. ఏకంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుని పోలీసు అధికారులు కూడా సుమారుగా 12 బృందాలుగా విభజించబడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. విచారిస్తున్నప్పటికీ అందరికీ కూడా చాలా మందిని వాళ్ళు కలుస్తున్నప్పటికీ నిందితుడి ఆచూకీ మాత్రం లభించలేదు. ఏకంగా రివార్డు కూడా ప్రకటించేశారు. పలు చోట్ల ఈ పోస్టర్ దర్శనమిస్తున్న రైట్ సైడ్ బాక్స్ మీరు చూస్తున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులు నిందితుడు సురేష్ సంబంధించి కొన్ని ఆచూకీలు చెప్తూ, ఆయనకి సంబంధించిన కొన్ని గుర్తులు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆయన ఆచూకీ కనుక లభిస్తే మాకు సమాచారం ఇవ్వండి, సో మీకు రివార్డు ఇస్తామన్నట్టుగా 50,000 రివార్డును బహుమతులు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ రోజు వరకు కూడా ఇంకా నిందితుడు సురేష్ ఆచూకీ లభించలేదు. సో మైనర్ బాలిక హత్య కేసు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతుందని చెప్పాలి. సో సురేష్ని దొరకబట్టేందుకు, ఆయన్ని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చాలా తీవ్ర యత్నంలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన దగ్గర ఎటువంటి ట్రేస్ చేసేందుకు ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో పోలీసులు కొంత విఫలయత్నం అవుతున్నారు చెప్పాలి. చూద్దాం మరి ఎప్పుడు దొరికే అవకాశం ఉంది. లేదంటే తన సోదరుడు, ఆ బాలిక సోదరుడికి రాసినటువంటి లేఖ మేరకు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఒక మెన్షన్ చేసినట్టుగానే ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున మనం వింటూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో ఆయన బ్రతికి ఉన్నాడా, సురేష్ బ్రతికి ఉంటే ఎక్కడ తలదాచుకున్నాడు, ఒకవేళ కనుక ఆత్మహత్య చేసుకున్నాడా అనే విషయంలో కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనబడుతోంది. తర్వాత